హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటుగా భారత మాజీ దౌత్యాధికారి అంబాసిడర్ డాక్టర్ డిఎం వినోద్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు, ఐఎఫ్ఎస్ అధికారి. సో ఆయనతో మాట్లాడదాం. ఫ్లైట్ క్రాష్కి సంబంధించి అసలు లోతుపాతులు ఏంటి, దీని వెనుక రీజన్స్ ఏమై ఉండొచ్చు, ఉగ్రవాద దాడిగా దీన్ని ఏమన్నా చూడాల్సిన అవసరం ఉందా, ఇతర అంశాలు మనం మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ ఈ దాడి వెనుక రకరకాల కారణాలు చెప్తున్నారు. బర్డ్ హిట్ అంటున్నారు, లేదు బోయింగ్లో ఏదో సాంకేతికపరమైన సమస్య అంటున్నారు, లేదా ఉగ్రవాద దుశ్చర్య కూడా కావచ్చు అంటున్నారు. సార్, ఒక దౌత్యాధికారిగా మీరు ఈ వ్యవహారాలని చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంటారు కాబట్టి మీకేమనిపిస్తుంది సార్? ముందుగా మీ కిరణ్ టీవీ ఛానల్ ద్వారా నా ప్రగాఢ డీప్ కండోలెన్సెస్ టు ద బెరీడ్ ఫ్యామిలీస్ ఎక్స్ప్రెస్ చేయదలుచుకున్నాను. ఈ ఘటన దురదృష్టకరమైన ఘటన ఎలా జరిగింది అని అహ్మదాబాద్లో అనుకుంటే కొంతవరకు మనకు ఈ ఎయిర్ ఇండియా ఏదైతే విమానాలు ఇంతకుముందు కూడా కొన్నిసార్లు జరిగిన విషయాలు కూడా మనకు తెలిసి వస్తుంది. అయితే ఇంత డిజాస్ట్రస్ అంటే ఇంత పెద్ద ప్రమాదం మాత్రం ఇంత ముందు జరగలేదు. సో దీన్ని చూసినట్టయితే చాలామంది చాలా విధాలుగా అనుకుంటున్నారు, ఏంటి ఈ కారణం ఆ కారణం, కానీ ఇప్పుడు మనం స్పెక్యులేట్ కూడా చేయకూడదు. కానీ ఎందుకంటే ఇన్వెస్టిగేషను మన ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళంతా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. యూకే నుంచి, తర్వాత యూఎస్ నుంచి వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి దాన్ని చూస్తున్నారు. కాబట్టి దాంట్లో ఎంతవరకు బ్లాక్ బాక్స్ కూడా దొరికింది, మిగతా అదర్ ఎవిడెన్సెస్ కూడా దొరికినాయి అని మనకు తెలుస్తున్నది. దానివల్ల క్లియర్గా ఏం జరిగింది అనేది మనకు బయటకు వస్తుంది. కానీ ఒక విషయం ఆలోచించినట్టయితే ఈ యాక్సిడెంట్ జరిగిన ప్రాసెస్లో మనం వీడియోలు చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే సడన్గా పైకి పోకుండా కింద పడిపోయినట్టు జరుగుతుంది అని అంటే ఆల్మోస్ట్ టోటల్ 2 ఇంజన్స్తో నడిచే ఏదైతే ప్లేన్ ఉంటుందో అది డెడ్ అయి కింద పడిపోయినట్టు అనిపిస్తున్నది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే స్పెక్యులేషన్ వాట్ ఎవర్ ఒపీనియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన మన ఎక్స్పర్ట్స్ అని ఏమంటున్నారు, బర్డ్ హిట్ అయి ఉండొచ్చు. కానీ బర్డ్ హిట్ అనేది ఇది డబుల్ ఇంజన్తో నడుస్తుంటుంది కాబట్టి 2 ఇంజన్లు ఒకటేసారి బర్డ్ వల్ల ఎఫెక్ట్ అయ్యి, అంటే మళ్ళీ అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నది కాబట్టి ఆ రెసిడెన్షియల్ ఏరియా నుంచి ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి పైకి పోతున్నప్పుడు గ్రూప్ ఆఫ్ బర్డ్స్ వచ్చినప్పుడు ఇటువంటి జరుగుతాయని అనుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం ఏమవుతుందనంటే ఆ టేక్ ఆఫ్ తర్వాత ఫాలింగ్ కనుక చూసినట్టయితే బర్డ్ హిట్ అయినట్టయితే దానికి కనీసం ఒక 2-3 నిమిషాలన్నా పట్టకుండా సడన్గా పైలట్ డిస్ట్రెస్లో మేడే అని అనగానే మళ్ళీ మన కంట్రోలింగ్ టవర్ నుంచి కట్ ఆఫ్ అయిపోయింది, వాళ్ళ కనెక్షన్ లేకుండా పోయింది అని అంటే ఆల్మోస్ట్ టోటల్ 2 ఇంజన్స్ డెడ్ అయిపోయినట్టు. అటువంటి డెడ్ పొజిషన్కి వచ్చింది అని అంటే సంథింగ్ రాంగ్. మన ఇప్పుడు ఆఫ్కోర్స్ వాళ్ళు బోయింగ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు జీఈ రోల్స్ రాయ్స్ వాళ్ళ ఇంజన్స్ ఏది తీసుకుంటారో ఆ ఇంజన్ ఫెయిల్యూర్ వల్ల కొంతవరకు ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, ఈ అదర్ బర్డ్ హిట్ అని అంటే 2 ఇంజన్స్ పోయి 2 గ్రూపుల బర్డ్స్ పోయి వాటి చేయటం వల్ల జరిగిందనేది అది వేరు. ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఇవాళ రేపు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే సబటేజ్ అనేది యాంగిల్ ఆల్వేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం రూల్ అవుట్ చేయలేము. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్లో ఈ టెర్రరిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఏదో ఒక విధమైన సబటేజ్ చేయాలని మాత్రం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అటువంటిది ఏమైనా జరిగి ఉంటుందా, ఎలా ఉన్నది అని అంటే అది ఏమైనా సబటేజ్ జరగాలని అంటే ప్రీ డిపాజిట్ కన్నా ముందే జరిగి ఉంటుంది. అటువంటి యాంగిల్స్ అన్ని ఇప్పుడు సీరియస్గా. సార్, ఒకవేళ అలాంటి ఉగ్రవాద దుశ్చర్య జరిగినా కానీ అంటే ఫ్లైట్ లేవగానే మళ్ళీ 32 సెకండ్స్లో పడిపోయింది అంటున్నారు. సో ఉగ్రవాద దుశ్చర్య జరిగినా కానీ అంత వేగంగా జరిగే అవకాశం ఉందా? దానికి కూడా కొంత ఏదో హైజాక్ చేస్తారు, లేకపోతే ఎక్కడో తీసుకుపోతారు, మానవ బాంబులాగా పేల్చేస్తారు, అట్లాంటివి ఉండొచ్చు కదా. కానీ ఇంత వేగంగా 32 సెకండ్స్ మాత్రమే అంటే దీనికి ఉగ్రవాద దుశ్చర్య కూడా ఛాన్స్ లేదేమో అలాంటిది అని అనిపిస్తుంది కదా. కిరణ్ గారు, మీరు అన్నమాట కరెక్ట్. ఎందుకంటే మనము అప్పుడు కనిష్క ఎప్పుడైతే బాంబు వెళ్ళి పడిపోయిందో సముద్రంలో ఎంతో టైం తీసుకొని ఫ్లైట్ పోతున్న మధ్యన బాంబు వెళ్ళి ఉంటుంది. సో అందుకని దీంట్లో మనకు ఇమ్మీడియట్గా టేక్ ఆఫ్ చేయగానే లెస్ దెన్ 1 మినిట్లో
ఇలా పడిపోవటం అనేది తర్వాత అది నేల మీద పడిపోయి మన ఏది పైన రాయేస్తే కిందికి వచ్చి పడినట్టు పడిపోవటం అనేది జరగటం, ఇది సబటేజ్ చేసి మామూలుగా టెర్రరిస్టులు చూసుకునేది అంటే బాంబు ఏదో ఇంప్లాంట్ చేయటం లేకపోతే ఇంకేదో మాల్ ఫంక్షనింగ్ చేయటం ఏదో జరుగుతుంటుంది. అటువంటి జరిగినప్పుడు టేకాఫ్ చేస్తున్నప్పుడు ఏదన్నా జరిగితే ఏమైందని అంటే ఒక కొంత టైం ఉంటుంది పైలట్కు, ఆయన మేడే అనిపోగానే కథం కింద పడిపోవటం అనేది జరిగింది. కాబట్టి ఆ యాంగిల్ కొంతవరకు చాలా తక్కువ అనిపిస్తుంది. కాకపోతే ఎస్, మనం రూల్ అవుట్ అయితే చేయలేము, ఆల్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి యాక్సిడెంట్స్ పర్టికులర్లీ ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానాలతో జరుగుతుంది, తర్వాత ఈ బోయింగ్తో జరుగుతున్నది. సో వాస్తవానికి బోయింగ్ అనేది ఈ విమాన శ్రేణులన్నింటిలో కల్లా ఎక్కువ మందిని తీసుకెళ్ళగలగటము, దాన్ని లో వెయిట్ ఉండటం వల్ల ఇంధన ఆదా, అలాగే భద్రత పరంగా చూసినా సాంకేతిక పరంగా చూసినా ద బెస్ట్ అని చెప్తూ ఉంటారు కదా సార్. ఇప్పటివరకు అయితే మనం విన్నది బోయింగ్ అంటే అబ్బో చాలా ద బెస్ట్ ఏమో అనిపిస్తూ ఉండేది కదా. ఇప్పుడు అవన్నిటిని పటాపంచులు అయ్యాయి అనుకోవాలా? ఈ యాక్సిడెంట్తో బోయింగ్ మీద అనుమానాలు వచ్చాయి అనుకోవాలా? అంటే చాలా వరకు మనం ఒక్కోసారి ఇప్పుడు బోయింగ్లో పనిచేసిన ఎక్స్పర్ట్ సీనియర్ ఇంజనీర్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ కూడా కొంతమంది ఇప్పుడు ఈ మధ్య వాళ్ళ ఒపీనియన్ డౌట్స్ కొంతవరకు ఎక్స్ప్రెస్ చేస్తున్నది ఏంటంటే బోయింగ్ ఒరిజినల్గా ఉన్న స్టాండర్డ్స్ అన్నీ కొంతవరకు డైల్యూట్ అయినాయి. అదే కాకుండా ఇప్పుడు బోయింగ్ ఏం చేస్తున్నది, వాళ్ళు జీఈ ఇంజన్స్ అయినా లేకపోతే రోల్స్ రాయల్స్ ఇంజన్స్ అయినా అవన్నీ తీసుకొని ఇంజన్స్ వీల్ ఫిట్ చేసేసి మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేస్తున్నారు. దానివల్ల కొంతవరకు ఒరిజినల్ స్టాండర్డ్స్ సరిగా మెయింటైన్ చేయట్లేరు అనేది మాత్రం డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు. దీంట్లో రెండు విధాలు ఉంటుంది. బోయింగ్ది ఒక విధంగా ఉంటుంది, రోల్స్ రాయిస్ అయినా లేకపోతే జీఈ ఇంజన్లు అయినా ఒక విధంగా ఉంటుంది. అంటే ఫాల్ట్ మనం పట్టుకోవాలనుకుంటే ఇంకొక విధంగా ఏంటంటే 50% మెయింటెనెన్స్ కూడా. ఎంత మంచి ఇంజన్ ఎంత మంచి క్రాఫ్ట్ వచ్చింది దాన్ని సరిగా మెయింటైన్ చేయకపోతే 2 రోజుల్లో అది ఖరాబ్ అయిపోతుంది. అయితే ఎయిర్ ఇండియా వాళ్ళ అంటే దీన్ని సరి అయిన మెయింటెనెన్స్ చేశారా లేదా, ప్రాపర్ చెకింగ్ అయిందా, అది కూడా కొంతవరకు ఇన్వెస్టిగేషన్లు అన్నీ వస్తాయి. సో ఇవన్నీ సరి కనుక చూసుకున్నట్టయితే ఇటువంటి యాక్సిడెంట్స్ ఇంకా ముందు జరగకుండా ఉంటాయి. అంటే ఇక్కడ సార్ ఎయిర్ ఇండియా ఇంతకుముందు భారతదేశం ప్రభుత్వ సంస్థగా ఉండేది. సో 18,000 కోట్లకి 2018-22 సబ్జెక్టు కరెక్షన్ మళ్ళీ టాటా తీసుకుంది. టాటా తీసుకున్న తర్వాత దీంట్లో మరింత మార్పులు చేర్పులు వస్తాయి, కాస్త క్వాలిటీ పెరుగుతుంది. సో సహజంగా ప్రభుత్వ సంస్థలంటే కొంత క్వాలిటీ మీద అనుమాన పడాలి, కానీ టాటా లాంటి సంస్థలు డెఫినెట్గా రాజీ లేకుండా చేస్తాయని అనుకునేవాళ్ళం. కానీ టాటా లాంటి సంస్థలు కూడా వీటిలో ఫెయిల్ అయిపోవడం కొంచెం బాధగా అనిపిస్తుంది. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సరి అయిన పద్ధతులు నడిపించకపోవటం లేకపోతే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల కొంతవరకు ఇలా జరుగుతుందేమో అనుకోవటం. తర్వాత టాటా చాలా అంటే స్టాండర్డ్ మెయింటైన్ చేసే టాటా కంపెనీ తీసుకుంది కాబట్టి ఇంప్రూవ్ అవుతుందని ఆశాభావులుగా చాలామంది ఉన్నారు. కానీ కాకపోతే ఏంటంటే ఇవి ఎయిర్ ఇండియాలో ఉన్న స్టాఫ్ అంతా ఒకటే రోజు వీళ్ళు మార్చలేరు కదా. దే ఇన్హెరిటెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో మెరుగైన వాళ్ళు ఎవరు, వాళ్ళకి స్టాండర్డ్స్ పెంచడం వల్ల దానికి కొంత టైం పట్టవచ్చు. బట్ హోప్ఫుల్లీ టాటా విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్, అదే జరుగుతుంది. కానీ ఈలోపు ఇంత పెద్ద డిజాస్టర్ జరిగిందని అంటే చాలా బాధాకరం. ఇటువంటి జరగకుండా ఇప్పటికైనా టాటా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఇమ్మీడియట్గా ఏదైనా మార్పులు చేర్పులు చేసి మెరుగుపరచాలని కొంత కష్టం అవుతుంది. కానీ టాటా లాంటి ఇన్స్టిట్యూషన్లో దే కెన్ డూ ఇట్ ఇమ్మీడియట్లీ. వాళ్ళు కనుక ఇంప్రూవ్ చేస్తే ఈ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్, ఇంజనీరింగ్ ఎంత ఇంపార్టెంటో మ్యానుఫ్యాక్చరింగ్ మెయింటెనెన్స్ ఈక్వల్ ఇంపార్టెంట్. కాబట్టి దీనికి సరి అయిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఇంప్రూవ్ చేస్తే ఇంకనైనా ఫ్యూచర్లో ఇటువంటి మనకు యాక్సిడెంట్స్ జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. సార్ ఇప్పుడు మీరు విదేశీ సంబంధాల్లో మీరు నిష్ణాతులు. సో ఇందులో 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీసు, 1 కెనడియన్ మృతి చెందారు. సార్ ఇప్పుడు అంటే విదేశాల ప్రయాణికులు కూడా మృతి చెందారు కాబట్టి మన అంతర్జాతీయంగా మన ప్రతిష్ట ఏమన్నా మసకబారే అవకాశం ఉందా? ఇదేమన్నా కొంచెం మన సైడ్ నుంచి కాస్త మనకి డ్రాబ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు అన్నది కూడా కరెక్ట్. ఎందుకనంటే ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళే ఫ్లైటు తర్వాత మనం ఇటు టేకాఫ్లోనే అహ్మదాబాద్లో పడిపోయింది. కాబట్టి ఇక్కడి లోపాలు ఎక్కువ ఉన్నాయా అనే యాంగిల్లో ఉంటుంది. కాబట్టి విదేశాలలో ఇది కొంతవరకు టాటా మంచి కంపెనీ అయినా, ఎయిర్లైన్స్ అయినా కానీ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి తప్పకుండా ఇమేజ్ దెబ్బతింటుంది. అలానే కాకుండా ఎందుకనంటే ఇప్పుడు వరల్డ్ వైడ్లో చూసినట్టయితే బోయింగ్ ఇమేజ్ డౌన్ అయిపోతున్నది. అందువల్ల బోయింగ్ ఈవెన్ రిప్యుటేషన్ చాలా దెబ్బతిన్నది. కాబట్టి ఈక్వల్గా
డ్యామేజ్ అనేది వాళ్ళ కంపెనీకి ఉంటుంది, మన ఇండియన్ ఇమేజ్ పర్టికులర్గా టాటా ఎయిర్లైన్స్ అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ టాటా వాళ్ళ కంపెనీ కూడా కొంతవరకు ఈ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడే జరగట్లేదు కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ వరల్డ్ వైడ్ అక్కడక్కడ జరుగుతున్నాయి. అంటే మనల్ని దోషిగా చూపించే అవకాశం ఏమి ఉండదు కదా అట్లా. లేదు అంటే ఇప్పుడు 100% మనం క్లీన్గా మనం ఇప్పుడు ఏమి లేదు మన తప్పు అంటానికి లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ ప్రకారం ఎక్కడన్నా మెయింటెనెన్స్ సరిగా లేకపోయింది అనుకోండి, తర్వాత ఈ పైలట్ అంటే ఏదైతే క్రూ నడిపించే వాళ్ళు ఏదన్నా అక్కడ దాంట్లో ఏమైనా జరిగిందా, ఎందుకంటే వాళ్ళు చేసుకునే డిస్కషన్లు కూడా అక్కడ కూడా నడుస్తుంటుంది. బట్ ఎందుకంటే షార్ట్ పీరియడ్లో జరిగింది కాబట్టి అది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు, కానీ ఆ మెయింటెనెన్స్ ఇష్యూలో మొదటి నుంచి వాళ్ళు చూస్తుంటారు కాబట్టి దాంట్లో ఏమన్నా లోపం ఉంటే మాత్రం ఈ టాటా ఎయిర్లైన్స్ మన ఇండియన్ ఎయిర్లైన్స్ది ఎయిర్ ఇండియాకు కొంతవరకు రెప్యుటేషన్ దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద సాంకేతిక సమస్యలే ప్రధానమైన రీజన్ కావచ్చు అన్న అనుమానాన్ని వినోద్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, బ్లాక్ బాక్స్ బయటికి తీయాలి, అందులో ఉన్న ఆడియో అలాగే ఫ్లైట్కి సంబంధించిన సాంకేతికమైన డీటెయిల్స్ అన్నీ బయటకు వస్తే తప్ప అసలు సిసరైన కారణాలు చెప్పలేము. కానీ ప్రాథమికంగా చూస్తే సారుకున్న ఎక్స్పీరియన్స్లో చూస్తే డెఫినెట్గా ఇది ఇంజన్ లోపం ఏమన్నా కనపడుతుందా అన్న కోణంలోనే ఎక్కువ అనుమానాలు వస్తున్నాయి. మరి చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో.